Coming to the topic, today's topic is how to write a LLB exams as a first year student, or you are already written an exam but you didn't know how to score a better. Then this is a chance. And so whatever I have experienced and I have listened from my seniors and my lecturers, so I'm going to explain today now the tips and tricks how to get a good score in LLB exams. Especially LLM and LLB exams are different compared to the other degree exams or BTech or in any engineering course you have taken. So coming to myself, I already told you myself, I'm Vijaya. So I have my YouTube channel and WhatsApp group and channel as well. So if you have any doubts on your exams or anything, please just follow us on YouTube, and also on the WhatsApp group. Please join and ask the doubts so that I will also get some doubts from your end, so that I'll get a knowledge from your end also. So I will share all those links at the end of the session. Please go through it and join. So if you guys really interested about that, otherwise no need. Thank you. And coming to the first step. So actually our exam question paper should be maybe మీరు యూనివర్సిటీని బట్టి చేంజ్ అయి ఉంటుంది. సో యాజ్ పర్ మై యూనివర్సిటీ, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ యూనివర్సిటీ, ఐఎమ్ ఫ్రమ్ Karnool. My university is located in Karnool, not me. Okay, so my exam question paper is 100 marks question paper, but so most of the universities, they have 30 marks for internal exams and 70 marks for the external exam. That is maybe you have to go some other universities or some other college, you have to write the exam. That is for 70 marks and 30 marks for internal. So anyways, ఏ యూనివర్సిటీ ఏ ఫార్మాట్ ఫాలో అయినా కూడా క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. 3 kind of questions అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్, అండ్ దట్ ఈస్ ఫర్ 18 మార్క్స్ ఫర్ రాయలసీమ యూనివర్సిటీ. మేబీ ద మార్క్స్ విల్ చేంజ్ హియర్. మేబీ ఇక్కడ 18 మార్క్స్ ఉండేది మీకు 12 మార్క్స్ ఉండొచ్చు, కొంతమందికి 6 మార్క్స్ ఉండొచ్చు. ఓకే, మార్క్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఫార్మాట్ వచ్చేసి సేమ్. లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ క్వశ్చన్స్ లైక్ కేసు, ఒక సిచ్యువేషన్ ఇచ్చి నిన్న మనం డిస్కస్ చేసాం కదా, కేసు ఇస్తారు, దాని వల్ల మనం సాల్వ్ చేయాలనేది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్, జస్ట్ 4 మార్క్స్, కొంతమందికి 2 మార్క్స్ అడుగుతారు, కొన్ని యూనివర్సిటీకి 4 మార్క్స్ అడుగుతారు. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. ఓకే, అండ్ కమింగ్ టు ద స్టెప్ 2. సో 100 మార్క్స్ పేపర్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా టైం అనేది మనము మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ 70 మార్క్స్ ఉన్న వాళ్ళు దే కెన్ ఈజీలీ రైట్. బట్ కొన్ని యూనివర్సిటీస్కి, మా యూనివర్సిటీ ఎస్పెషల్లీ రాయలసీమ యూనివర్సిటీ అయితే, so they will give 100 marks direct external exam. There will be no internal, nothing. సో మనం టైం మేనేజ్ ఎలా చేసుకోవాలంటే 1 మార్క్ ఈక్వల్ టు 1 మినిట్ రూల్ అనేది ఫ్రేమ్ చేసుకొని, మీరు ఏదైతే స్పెండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 18 మార్క్స్ క్వశ్చన్ అడిగారు లేదా 12 మార్క్స్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ కి 12 మార్క్స్ 12 మినిట్స్ టైము లేదా 15 మినిట్స్ టైం వరకు స్పెండ్ చేయండి. అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసి ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ రాయాల్సిన మధ్యలో మీరు మర్చిపోయారే అనుకోండి, సో మర్చిపోయినప్పుడు ఆ క్వశ్చన్ అలాగే ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి వెళ్ళి ఆన్సర్ రాసి లాస్ట్ లో టైం ఉంటుంది కదా, అది మళ్ళీ వచ్చి ఫస్ట్ దానికి స్పెండ్ చేసుకోండి. కొన్ని పేపర్స్ వదులుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 18 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, 18 మార్క్స్ కదా చాలా ఎక్కువ మార్క్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసి ఒక 10 పేజెస్ మొత్తం ఆ 18 మార్క్స్ క్వశ్చనే రాస్తారు. బట్ యాక్చువల్లీ మనం ఇచ్చేది బుక్లెట్ 24 పేజెస్ మాత్రం, 24 పేపర్స్ ఉంటాయి, నాట్ పేజెస్. 24 పేపర్ అంటే ఈచ్ సైడ్ అనమాట, ఇటు సైడ్ అటు సైడ్ అన్ని కలిపి 24 పేజ్ నెంబర్ ఉంటాయి. ఓకే, సో మీరు ఆ ఫస్ట్ 10 పేజెస్ 18 మార్క్స్కే రాసేస్తే ఇంకా నెక్స్ట్ 18 మార్క్స్ ఎక్కడ రాస్తారు, 20 మార్క్స్ ఎక్కడ రాస్తారు, 4 మార్క్స్ ఎక్కడ రాస్తారు. కాబట్టి మేనేజ్ చేసుకోండి. 1 మార్క్ ఈక్వల్ టు 1 మినిట్ రూల్. 18 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేసి ఒక 5 పేజెస్ రాయండి, అండ్ నెక్స్ట్ 18 మార్క్స్ 5 పేజెస్. 20 మార్క్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటికి ఎక్కువ పేపర్స్ రాయండి, తక్కువ వెయిటేజ్ ఉన్న వాటికి తక్కువ వెయిటేజ్ రాయండి. బట్ లెస్ ప్రియారిటీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఇవ్వండి. స్టార్టింగ్ మీరు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేశారంటే ఇంకా మీ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. లాస్ట్ లో ఇన్విజిలేటర్స్ మాత్రం టైం అవుతుంది పేపర్ ఇవ్వండి అనేసి అడుగుతారు. సో బెటర్ డోంట్ స్టార్ట్ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ ఫస్ట్ అదే స్టార్ట్ చేయొద్దు. గో విత్ ద 18 మార్క్స్ ఎస్ఏ కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది కదా, లేదా ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు.
సో అలాంటి వాటికి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 మార్క్స్ క్వశ్చన్కి ఇవ్వండి. తర్వాత 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఇవ్వండి. ఓకే, సో దిస్ ఈస్ మై సజెషన్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. బికాస్ చాలా ప్రెజర్ ఉంటుంది అండ్ మనకు 3 hours టైం ఉంటుంది స్లాట్. సో ఆ 3 hours లో 100 మార్క్స్ క్వశ్చన్కి మనం ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ టైం అంటే ఇప్పుడు చాలా మంది ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ గ్యాప్ తీసుకొని ఉన్న వాళ్ళు, లేదా ఇంతకు ముందు ఏదో డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎల్ఎల్బి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. సో వాళ్ళకి ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎగ్జామ్ అంటే ఆల్రెడీ రాసి ఉంటారు కానీ చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది, ఒక 5 years 10 years మేబీ. కొంతమంది అయితే చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ టైం పెన్ను పట్టుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది, ప్రెజర్ వస్తుంది. ఆ 100 marks లో ఈవెన్ మనం అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మిస్ అయినా కూడా మనకి యాక్చువల్గా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ మనకు ఇంజనీరింగ్ లో లాగా లేదా మ్యాథ్స్ సబ్జెక్ట్ లాగా 100కి 100 వచ్చే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉండవు మనకి. ఆల్మోస్ట్ అన్ని మనకి ఎస్ఏ రేటింగ్ లేదా కొన్ని సెక్షన్స్, కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈవెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు అన్ని కరెక్ట్ రాసి డెసిషన్ కరెక్ట్ రాసినా మీకు 20కి 20 వస్తాయని గ్యారంటీ లేదు. సో కాబట్టి హ్యాండ్ రైటింగ్ బాగా ఉండేలాగా చూడండి. అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్కే ఇవ్వండి. అండ్ ప్లీజ్ ప్లాన్ యువర్ టైమ్ అకార్డింగ్లీ. ఐ విల్ షో యూ ద క్వశ్చన్ పేపర్ ఆల్సో, డోంట్ వరీ. So these are the steps. Then I will go and directly explain the question paper. So next వచ్చేసి, సో మీరు టైం మేనేజ్ చేసుకున్నారు. ఫస్ట్ 18 marks రాయాలి, తర్వాత 20 marks, అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 marks 2 marks రాయాలనుకున్నారు. కొన్ని ఆ తర్వాత ఏం చేయాలి, మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ ఉంది. సో ఆ క్వశ్చన్ని హెడ్డింగ్స్ బాగా పెట్టేసి హెడ్డింగ్స్ నీట్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఫార్మాట్ లో ఒక హెడ్డింగ్స్ అన్ని పెట్టేసుకొని ఆన్సర్ అనేది రాయడం స్టార్ట్ చేయండి. కొన్ని యూనివర్సిటీకి నేను మీకు నిన్న చెప్పాను షార్ట్ కట్ కి FRQRDA మెథడ్ అని ఉంటుందని. కొన్ని యూనివర్సిటీకి వచ్చేసి ఐరాక్ మెథడ్ అని ఉంటుంది, లేదా ఇరాక్ మెథడ్ అని ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ లెక్చరర్స్ అలా చెప్తారు, లేదా కొన్ని బుక్స్ మీరు పర్చేజ్ చేసినవి ఆ మెథడ్ ఫాలో అయి ఉండొచ్చు. వాళ్ళ హెడ్డింగ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ కి హెడ్డింగ్స్ ఎలా ఇస్తారంటే ఇష్యూ ఏంటి, రూల్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి అని ఉంటుంది. సో మీరు ఆ మెథడ్ ఫాలో అయితే అవే హెడ్డింగ్స్ నీట్ గా స్ట్రక్చర్డ్ గా, సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రాసేటప్పుడు ఐ మీన్ కొంతమంది ఏం రాస్తారు, స్టార్టింగ్ లో రాస్తారు స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని కొట్టేస్తారు. ఈవెన్ దో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా మీరు అలాగే ఉంచండి. సో ఇప్పుడైతే నేను ఎలా అయితే ఆర్ అనేది పైన పడిందో సో అలాగే ఉంచాను కదా, మీరు కూడా ఎగ్జామ్ లో ఈవెన్ దో మీరు స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా కొట్టేసి మళ్ళీ రాయకండి, అలాగే ఉంచండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్పెషల్లీ రాయలసీమ యూనివర్సిటీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఉన్నారు కాబట్టి మనకు వచ్చేసి స్ట్రక్చర్డ్ ఫాలో అయ్యేది FRQRD. అండ్ ఏ యూనివర్సిటీ అయినా ఏ మెథడ్ అయినా రాయొచ్చు, ఒకటే మెథడ్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని ఏం లేదు. మీకు ఏది ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీరు రియల్ టైంలో ఏదైనా కేసు వాదించడానికి రేపు లాయర్ అయిన తర్వాత మీరు ఏదైనా చేసేటప్పుడు మోస్ట్ ఈ ఫ్యాక్ట్స్, రీజన్స్, క్వశ్చన్స్, రెఫరెన్సెస్, కేసెస్, డెసిషన్స్, సో ఇవే ఉంటాయి అనమాట. కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవడానికి ట్రై చేయండి. లేదంటే సో యూ కెన్ యూజ్ ఇష్యూ, రూల్, అప్లికేషన్ అండ్ కన్క్లూజన్. సో ఇవైతే మనకి ఈజీగా గుర్తుంటాయి, ఎందుకంటే రేపు రియల్ టైంలో కూడా మనం ఫ్యాక్ట్స్ వెతకాలి. ఒక కేసు వస్తే రీజన్స్ ఏంటి ఆ కేసుకి వెతకాల్సి వస్తుంది. క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు మనల్ని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా, లేదా ఇంతకుముందు ఎక్కడన్నా ఇలాంటి కేసు జరిగింటే ఆ కేసులో జడ్జిమెంట్ ఏమొచ్చిందని రెఫరెన్సెస్, కేసెస్. తర్వాత డెసిషన్ ఎలా ఇవ్వచ్చు, మన సైడ్ డెసిషన్ ఫేవర్ గా వస్తుందా రాదా అనేది మనం అజంప్షన్ చేసుకోవచ్చు. సో ఇవి మీకు రేపు రియల్ టైమ్ లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి మ్యాక్స్ ట్రై టు యూజ్ దిస్ FRQRD మెథడ్, ఆర్ ఎల్స్ మీకు ఈ ఇరాక్ మెథడ్ ఏదైతే మీకు ఈజీగా ఉందో అదైనా ఫాలో అవ్వండి. ఇట్స్ యువర్ విష్, బట్ మై పర్సనల్ సజెషన్ ఇస్ గో విత్ FRQRD. ఎందుకంటే అన్ని లీగల్ టర్మినాలజీస్ ఉన్నాయి కాబట్టి మనకి. అండ్ ఈవెన్ ఫ్యాక్ట్స్ అని చూడగానే ఫ్యాక్ట్స్ ఓకే, ఫ్యాక్ట్స్ అనేది అర్థం అవుతుంది. సో ఇక్కడ ఇష్యూ అంటే ఇష్యూ ఏదైతే ఇష్యూ ఉందో అది. సో జస్ట్ ట్రై టు యూస్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అండ్ విచ్ ఈస్ రిమెంబర్ ఫర్ యూ. ఈజీగా ఏది గుర్తుపెట్టుకుంటారో అది ఫాలో అవ్వండి. దిస్ ఈస్ 20 marks టిప్స్ ఫర్ హెడ్డింగ్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 12 marks కానీ 18 marks క్వశ్చన్ కానీ. సో రాసేటప్పుడు మీరు కేస్ లాస్ ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ సాల్మండ్ ఇది చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాన్స్టిట్యూషన్ లాలో తీసుకున్నారు, లేదా టార్ట్ డెఫినేషన్ తీసుకోండి. సో వాట్ ఈస్ టార్ట్ అని 4 marks క్వశ్చన్ అడిగారు, లేదా టార్ట్ అని జస్ట్ ఇచ్చేసి 4 marks క్వశ్చన్కి అడుగుతారు ఎక్స్ప్లెయిన్ అనేసి. సో అప్పుడు ఏం చేస్తారు, టార్ట్ అనేది ఒక సివిల్ రాంగ్. ఇది ఎవరు చెప్పారు, సాల్మండ్ చెప్పారు. సో అట్లా ఆథర్స్ నేమ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు ఆథర్ నేమ్స్ రాస్తారో రాసినప్పుడు హైలైటర్స్ ఉంటాయి, లైక్
మీరు బుక్ షాప్‌లోకి వెళ్లి హైలైటర్ అంటే ఇస్తారు. యెల్లో కలర్ హైలైటర్ ఉంటది. అదైనా కొనుక్కోండి. లేదంటే పెన్సిల్ తీసుకొనెళ్లి ఎవరైతే సాల్మండ్ ఆథర్ ఉన్నారో ఆ సాల్మండ్ కింద అండర్‌లైన్ చేయండి. లేదా ఒక డిజైన్ ఏదో జస్ట్ ఒక వేవ్స్ లాంటిదో అట్లాంటిది ఒకటి ట్రై చేసి హైలైట్ చేయడానికి ట్రై చేయండి. కేస్ లాస్ కూడా అంతే. మీకు కొంతమంది ఏఐఆర్, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, కేస్ నంబర్ ఎంత అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్న చెప్పినట్టు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ విద్యావతి. సో దిస్ ఈస్ అ కేస్ అండ్ వికేరియస్ లయబిలిటీ. వికేరియస్ లయబిలిటీ గురించి సాల్మండ్ ఏం చెప్పారు, లేదా ఆస్టిన్ ఏం చెప్పారు, ఇంకొక ఆథర్ ఎవరైనా ఏదైనా చెప్పారా డెఫినేషన్స్ మీ కాలేజ్ లో నోట్స్ లో ఏమైనా ఉందా అని ఉంటే ఆ డెఫినేషన్స్ ఆథర్స్ నేమ్స్ పెట్టేసి రాస్తే ఎక్కువ అంటే మీకు చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది మీరు బాగా రాస్తారు అనేసి. సో స్కోరింగ్ ఈజీగా గెట్ ఆన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ తీసుకున్న ఐపీసీ కానీ లేదంటే కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సెక్షన్ నెంబర్స్ కానీ ఆర్టికల్ నెంబర్స్ కానీ కరెక్ట్ గా రాయడానికి ట్రై చేయండి. మీకు తెలియకపోతే వదిలేయండి, కానీ తప్పు రాయకండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు లైఫ్ అని ఉంటుంది ఆర్టికల్ 19 అని, లేదా రైట్ టు ఈక్వాలిటీ అని ఉంటుంది ఆర్టికల్ 14. సో ఆర్టికల్ 14 దగ్గర 12 రాసి రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తే మీకు మార్క్స్ ఏమంటే ఎవరు వేయరు. సో కాబట్టి ట్రై టు యూజ్ ద ప్రాపర్ సెక్షన్ నెంబర్స్ అండ్ ఆర్టికల్ నెంబర్స్. గుర్తుపెట్టుకోవచ్చు, మీకు ఈజీగా కొన్ని షార్ట్ కట్ కీస్ ఉన్నాయి ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి. నేను అది రీల్ ఫార్మాట్ లో చేయడానికి ట్రై చేస్తాను. సో నేనైతే అలాగే గుర్తుపెట్టుకున్నా. సో దట్ ఈస్ ఈజీ టు రిమెంబర్ ద ఆర్టికల్ నెంబర్స్ అండ్ షెడ్యూల్స్ ఉంటాయి అండ్ పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 3, పార్ట్ 4, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ కేసు ఉంటుంది. సో అవి నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ మై సజెషన్ ఈజ్ యూజ్ ద కరెక్ట్ సెక్షన్ నెంబర్స్ ఆర్ ఆర్టికల్ నెంబర్స్. అదర్వైజ్ డోంట్ యూజ్ రైట్ అండ్ ఆన్సర్. అట్లీస్ట్ ఒక 18 మార్క్స్ క్వశ్చన్ మీకు ఒక 10 మార్క్స్ అయినా వేయడానికి ట్రై చేస్తాను. 10 మార్క్స్ కాకైనా 5 మార్క్స్ అట్లీస్ట్ పాస్ అవడానికైనా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లియర్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. ఒక టాపిక్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కేసు వచ్చింది, ఇంట్రొడక్షన్ క్లియర్ గా రాసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అవ్వాలంటే. సో కాన్స్టిట్యూషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1915 లాంచ్ చేశారు, January 26. దాని తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అమెండ్మెంట్ యాక్ట్ లో సజ్జన్ సింగ్ కేసులో ఇలా జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత దానికి ముందు గోలక్నాథ్ కేసు వచ్చింది. తర్వాత కేశవానంద భారతి, ఆ కేశవానంద భారతిలో బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ వచ్చింది. సో ఇలా హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, సో ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగాయి, అందులో డెసిషన్ ఏమొచ్చింది, ఆ డెసిషన్ ఫాలో అవ్వకుండా మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చారు. సో ఇవన్నీ మీరు స్ట్రక్చర్డ్ గా ఒక హెడ్డింగ్స్, ఇంట్రడక్షన్స్ ఇచ్చారనుకోండి. అండ్ ఆల్సో రైట్ అ కన్క్లూజన్ ఆల్సో. హెడ్డింగ్ కన్క్లూజన్ అని పెట్టేసి ఫైనల్ గా మీరు ఆ 18 మార్క్స్ లో మొత్తం పైన ఏదైతే 5 pages సోది రాశారో ఆ సోది మొత్తాన్ని జస్ట్ ఒక పారాగ్రాఫ్ లో మీరు లాస్ట్ లో కన్క్లూజన్ అని హెడ్డింగ్ పెట్టారనుకోండి. కరెక్షన్ చేసే వాళ్ళు అదంతా చదవకపోయినా కన్క్లూజన్ చదివేసి మీకు మార్క్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్ ఆర్ 18 marks ఆర్ 12 marks క్వశ్చన్స్ టిప్స్. నెక్స్ట్ వచ్చేసి సో చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి, ఈవెన్ నాకు కూడా ఉన్నాయి, నేను కూడా మా సీనియర్స్ అలాగే ఇంట్రెస్టింగ్ అడిగాను. అంటే నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంజనీరింగ్ చేశాను నేను. సో మేమైతే గ్లిటర్స్ యూస్ చేసేవాళ్ళం, హెడ్డింగ్స్ పెట్టేసి స్కేల్ తీసుకెళ్ళి మొత్తం చుట్టూ బార్డర్ లైన్ వేసేసి పేపర్స్ నింపాలని, ఎక్కువ ఐ మీన్ అడిషనల్స్ తీసుకుంటారు కదా, అడిషనల్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి 4 rules బుక్ ను మొత్తం రోల్స్ వేసేది, ఐ మీన్ 4 sides ప్లేసెస్ బాక్స్ లాగా వేసేసి అందులో గ్లిటర్స్ యూస్ చేసి హెడ్డింగ్స్ చేసేవాళ్ళం. కానీ యాజ్ ఎ LLB స్టూడెంట్ ఆర్ LLM స్టూడెంట్ యూ కాంట్ యూజ్ గ్లిటర్స్ యాజ్ పర్ మై సజెషన్. కానీ కొంతమంది స్టూడెంట్స్ మా క్లాస్ లో నేను ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్ గ్లిటర్స్ యూస్ చేసేది నేనైతే చూసాను. నా అనాలిసిస్ ప్రకారము మా కాలేజ్ టాపర్స్, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాపర్. సో మా కాలేజ్ టాపర్స్ వరకు గ్లిటర్స్ యూస్ చేయడం అయితే చూడలేదు నేను. సో ఎందుకు యూజ్ చేయకూడదు అని అంటే ఐ హ్యావ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద LLB ఎగ్జామ్స్ ఆర్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్, నాట్ లైక్ మీ ఏదో డిగ్రీ ఎగ్జామ్స్ కానీ లేదా ఇంటర్ ఎగ్జామ్స్ రాసినట్లు అండర్లైన్ చేయాలి ఇట్లా అలాంటి కాదు. ఇది ఒక ప్రొఫెషనలిజం కదా. ఈవెన్ మీరు రియల్ టైంలో మీరు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా మీరు గ్లిటర్స్ యూజ్ చేసి కానీ మీరు ఏదైనా డ్రాఫ్టింగ్ చేసినప్పుడు హైలైట్ చేయడానికి కానీ, ఐ మీన్
గ్లిటర్స్ యూస్ చేసి హైలైట్ చేసి హెడ్డింగ్ ఒక కలర్ పెట్టి తర్వాత ఒకటి, సో ఇలా యూజ్ చేయడం కూడా చూసి ఉండరు. కాబట్టి యూస్ బ్లాక్ అండ్ బ్లూ పెన్ ఓన్లీ. ఓకే, అండ్ బ్లాక్ అండ్ బ్లూ కూడా బాల్ పాయింట్ పెన్ ఉండాలి. మీరు ఆల్రెడీ లా సెట్ రాసినప్పుడు వాళ్ళ కింద సజెషన్స్ ఇచ్చి ఉంటారు మీకు బ్లాక్ అండ్ బ్లూ వాడాలి అని చెప్పేసి. సో మనకి ఇప్పుడైతే మీ ఎగ్జామ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇస్తారు కొన్ని గైడ్ లైన్స్ హాల్ టికెట్ మీద, జస్ట్ చదువుకోండి. దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. ఇఫ్ గ్లిటర్స్ యూజ్ చేయకూడదు అని మెన్షన్ చేయరు వాళ్ళు, కానీ ప్రొఫెషనల్ గా ఉండాలంటే ఈ ట్రై టు యూజ్ బ్లాక్ అండ్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ. జెల్ పెన్స్ వాడకండి, ఎందుకంటే జెల్ పెన్స్ రాసి పేపర్ మీరు ఇటు పక్క తిప్పి మళ్ళీ దాని మీద చేయబెట్టి రాసేటప్పుడు అదంతా అతుక్కొని కొంచెం నీట్ గా అనిపించదు అనమాట పేపర్. అలాగే ఫౌంటైన్ పెన్స్ ఉంటాయి, ఇంక్ పెన్స్, కానీ అవి వాడినప్పుడు చూసేటప్పుడు బాగుంటది, రాసేటప్పుడు అది జస్ట్ ఐ మీన్ ఎక్కువ దానికి గాలి తగిలేసి ఆరిపోయిన తర్వాత ఆ ఫౌంటైన్ పెన్స్ కానీ ఇంక్ పెన్స్ కానీ హ్యాండ్ రైటింగ్ బాగుంటది. కానీ మనకు అంత టైం ఉండదు కదా, మనం వెంటనే తిప్పి పేపర్ రాసేటప్పుడు ఈ పేపర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఆ పేపర్ లెక్క అతుక్కొని కొంచెం నీట్ గా అనిపించదు అనమాట. సో మనకేమో బాగా రాసినట్లు ఉంటది కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకుంటే రిజల్ట్స్ సరిగా రావు. సో కాబట్టి అవాయిడ్ ఫౌంటైన్ పెన్స్ ఆర్ ఇంక్ పెన్స్, జస్ట్ యూస్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్. అండ్ హైలైటర్స్ యూస్ చేయొచ్చు, లైక్ ఎల్లో కలర్ హైలైటర్స్ తీసుకోండి, మీరు బుక్ షాప్ లోకి లేదా ఆన్లైన్ లో ఆర్డర్ ఏం చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకంటే మనకు సెక్షన్స్ ఉంటాయి ఐపీసీలో కానీ బిఎన్ఎస్ లో కానీ, ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్, ఇంకా మీరు కాంట్రాక్ట్ లాలో తీసుకుంటే సెక్షన్స్ ఉంటాయి. సో మనకు సెక్షన్స్ ఫస్ట్ గుర్తు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ కాంట్రాక్ట్ లో మైనర్ గురించి ఉంటుంది. సో ఐ మీన్ సెక్షన్ 13 లో ఉంటుంది కాంట్రాక్ట్ యాక్ట్ లో. సో మనకు ఆడిపోయాక అది 13 12 14 అనేది డౌట్ వస్తుంది. కాబట్టి పెన్సిల్ తీసుకోండి ఫస్ట్, మీకు టాపిక్ చూడగానే అర్థమవుతుంది ఇది ఏ సెక్షన్ గురించి వచ్చింది అనేసి. కాబట్టి పక్కన పెన్సిల్ తో రాసుకోండి, మళ్ళీ మర్చిపోకుండా 13 14. ఫస్ట్ లో అది 13 అని గుర్తుంటది, లాస్ట్ లో ఎగ్జామ్ రాసిన ఆ క్వశ్చన్ కి పర్టికులర్ గా ఆన్సర్ రాసేటప్పుడు అది 14 15 అని డౌట్ వస్తుంది మనకు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదివి టైం మేనేజ్మెంట్ చేసుకునేటప్పుడే పక్కన పెన్సిల్ తో సెక్షన్ రాసుకోండి. నేనైతే అలాగే చేశాను. అండ్ కొన్నిసార్లు మనకు 20 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు రెఫరెన్సెస్ కేసెస్, ఎగ్జాంపుల్ గా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ విద్యావతి అనేది విద్యావతినా పద్మావతినా అనేది గుర్తుండదు. కొన్నిసార్లు మర్చిపోతాము విద్యావతినా పద్మావతినా ఇంకేదో వతి అనేది, మనకు ఏదనేది కరెక్ట్ గా గుర్తుండదు. సో కాబట్టి ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్ లోపలికి ఎంటర్ అవ్వగానే క్వశ్చన్ పేపర్ చూసి వికేరియస్ లైబిలిటీ అని అంటే మీకు గుర్తొచ్చిన కేసులన్నీ ఫస్ట్ పేపర్ లో ఎక్కడ రాస్తారు, పొరపాటున తీసుకుపోయి హాల్ టికెట్ మీద రాయకండి, క్వశ్చన్ పేపర్ మీద రాయకండి. మీకు ఇచ్చిన బుక్లెట్ లో సైడ్ లో పెన్సిల్ తో రాసుకోండి. అలాగే మీరేదో అది తెలివి చూపించి మనం క్వశ్చన్ పేపర్ మీద రాసిన హాల్ టికెట్ పేపర్ మీద రాసినా కూడా మన పేపర్ తీసేసుకొని మనం ఏదో కాపీ కొట్టామన్నట్లు తీసేసుకుంటారు పేపర్. కాబట్టి ట్రై టు యూజ్ ఇట్ ఇన్ బుక్లెట్. తర్వాత మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అంతా రాసి సెక్షన్ కరెక్ట్ గా రాశాక ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేసేయండి ఆ సెక్షన్స్. సో దట్ ఈస్ వన్ టిప్ దట్ ఐ ఫాలోడ్. అండ్ స్కేల్ తీసుకొని వెళ్ళండి. కొన్నిసార్లు టైప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్టిగేజ్ అనే టాపిక్ ఉంటుంది కాంట్రాక్ట్ లాలో. ఆ టాపిక్ తీసుకున్నప్పుడు మనకు మార్టిగేజ్ టైప్స్ ఉంటాయి, సింపుల్ మార్టిగేజ్, మార్టిగేజ్ విత్ కండిషనల్ సేల్ అనేసి టాపిక్స్ ఉంటాయి. సో అలాంటివి ఏం చేస్తారు, మార్టిగేజ్ అని పైన హెడ్డింగ్ పెట్టి స్కేల్ తీసుకొని దాంట్లో ఉన్న టైప్స్ అన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫార్మాట్ లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చదివే ఇన్విజిలేటర్ మీరు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఒక్కొక్క హెడ్డింగ్ వెళ్ళి చూసి అంత టైం ఉండదు, ఆ జస్ట్ ఆ ఇమేజ్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఈ మార్టిగేజ్ సెక్షన్ 58 లో ABCDEF వరకు ఉన్నాయి. సో ఇవి టైప్స్ అనేసి ఆ డయాగ్రామ్ చూడగానే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు ఈజీగా స్కోరింగ్ అనేది వస్తుంది. నేనైతే అలాగే చేస్తాను. ఈవెన్ కొన్ని మీరు కాంట్రాక్ట్ లాలో మనకు బెయిలర్ దాంట్లో టైప్స్ ఉంటాయి, రైట్స్ ఆఫ్ బెయిలీ, డ్యూటీస్ ఆఫ్ బెయిలీ, అవన్నీ కొన్ని టైప్స్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ట్రై టు యూజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ వేసాక మళ్ళీ మీరు ఆన్సర్ రాయండి, పేపర్స్ కవర్ అవుతాయి. కొంతమందికి చాలా మందికి డౌట్ ఏంటంటే 24 పేపర్స్ రాయగలమా మనం, అసలు అంత టైం ఉంటుందా అనేసి చాలా మందికి డౌట్. సో ఆ పేపర్లన్నీ మీరు నింపాలి అంటే ఇవన్నీ ఫాలో కావాలి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేసి దాని కింద ఆన్సర్ రాయండి. కొన్నిసార్లు స్ట్రక్చర్ ఆఫ్ హైకోర్టు, సుప్రీంకోర్టు స్ట్రక్చర్ ఏంటి అనేసి అడుగుతారు. సుప్రీంకోర్టు కింద ఏవేవే కోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫార్మాట్ లో గ్రాఫిక్స్ లాగా ఐ మీన్ లైన్స్ స్కేల్ తీసుకొని లైన్స్ వేసి 1 by 1 రాసేయండి. తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
సో ఇలా చేస్తే మీకు చూడగానే ఆన్సర్ అనేది వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ పెన్ సజెషన్. అండ్ గ్లిటర్స్ వాడకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే మీరు ప్రతిసారి ఒక్కొక్క కలర్ తీసుకొని చాయిస్ పింక్ వేయాలా లేదా బ్లాక్ వేయాలా ఇంకోటి వేయాలా అనేసి ఆ టైంలోనే మీ ఎగ్జామ్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే మేబీ ఎగ్జామ్ మనకు ఇచ్చినప్పుడు లా సెట్ కానీ పీజీ లా సెట్ రాసినప్పుడు మనకు చెప్తారు ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ మాత్రమే వాడండి అని. సో దట్స్ వై ఐఎమ్ ఆల్సో సజెస్టింగ్ డోంట్ యూజ్ గ్లిటర్స్, ట్రై టు యూజ్ బ్లాక్ అండ్ బ్లూ. అండర్లైన్స్ కి పెన్సిల్ షార్ప్ వేసుకొని అండర్లైన్ వేవ్స్ లాగా లేదా అండర్లైన్స్ గీతలు గీయడము పెన్సిల్ తో హైలైట్ చేయండి. బ్లాక్ తో హెడ్డింగ్ రాసి పెన్సిల్ తో హైలైట్ చేసి ఆన్సర్ మొత్తం బ్లూ పెన్ తో రాయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ అబౌట్ tips and tricks. Coming to the question paper, I'm just opening the question paper. So I'm just taking a constitution question paper because it is easy for everyone. Most of the people degree background nunchi vachina mi andarki kuda already constitution law vachunta. This is my seniors question paper 2022 question paper. ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఇలాగే ఉంటుంది, కొత్తగా ఏం చేంజెస్ ఏమి ఉండవు. సో దిస్ ఈస్ 3 year LLB. సో టైం చూస్తే ఇక్కడ 3 hours, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. మా యూనివర్సిటీది ఇది. మీ యూనివర్సిటీకి కొంతమందికి 70 మార్క్సే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంటర్నల్ గా 30 మార్క్స్కి వచ్చేసి ఉంటాయి, మీకు చాలా బెనిఫిట్. సో మాకైతే డైరెక్ట్ ఎగ్జామ్ అనమాట, డైరెక్ట్ 100 మార్క్స్ క్వశ్చన్. సో సెక్షన్ ఏలో ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. కన్ఫ్యూజ్ అవుతారు, నేను కూడా ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యి 6 క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్స్ రాస్తే 6 మార్క్స్ వస్తాయేమో అని అనుకున్నాను. కాదు, 6 క్వశ్చన్స్ రాయాలి, ఈచ్ క్వశ్చన్ కి 4 మార్క్స్, 24 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ తీసుకోండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తీసుకోండి. సో ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే చరిత్ర మొత్తం ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు నెహ్రూ ఫస్ట్ టైం దీని గురించి చెప్పారు, తర్వాత నెహ్రూ తర్వాత ఎంఎన్ రాయ్ ఏం చెప్పారు దీని గురించి, దాని తర్వాత ఎంఎన్ రాయ్ తర్వాత ఫస్ట్ టైం ఒక కాంగ్రెస్ మీటింగ్ లో నెహ్రూ దీని గురించి ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేశాక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన దాంట్లో డెసిషన్ ఏం తీసుకున్నారు, ఎవరెవరు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ అండ్ ఆల్సో అంబేద్కర్. సో వీళ్ళు ఎవరెవరు ఏ దానికి సంబంధించిన వాళ్ళు, లా రిలేటెడ్ ఎవరు, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఎవరు ఏం చేశారు. సో అదంతా చాలా ఉంటది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తీసుకుంటే. బట్ మీకు ఇచ్చిన మార్క్స్ ఇక్కడ 4 మార్క్స్. సో మీరు అదంతా రాసి టైం వేస్ట్ చేసుకున్నారు అనుకోండి, స్టార్టింగ్ సెక్షన్ ఏ స్టార్ట్ చేసి మీ టైం అంతా ఇక్కడే అయిపోతుంది. కాబట్టి ఇది లాస్ట్ లో ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ మోస్ట్లీ 2 పారాగ్రాఫ్స్ కంటే, ఒక పేపర్ కంటే ఎక్కువ ఇవ్వకండి ఒక క్వశ్చన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ 6 క్వశ్చన్స్ రాయాలి కదా, 6 pages అంతే, ఒక పేజ్ లో ఒకటి, అలా 6 pages ఇవ్వండి. దీనికి మీకు ఎక్కువ ఇవ్వకూడదు, అంతకంటే ఎక్కువ రాస్తే మీకు వేసేది మీరు ఎంత బాగా రాసినా కూడా 4 మార్క్స్ కి 2 మార్క్స్ 3 మార్క్స్ మీకు వచ్చేది. 4 వేయడానికి ఇదేం మ్యాథ్స్ ఎగ్జామ్ కాదు. కాబట్టి ట్రై టు యూజ్ 1 page ఫర్ 1 క్వశ్చన్, 6 pages ఎనఫ్ దీనికి. ఇది కూడా లాస్ట్ లో రాయండి, ఓకే. అండ్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది సెక్షన్ బి స్టార్ట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంతకుముందు చెప్పినట్టు. సో ఈజ్ ఇండియా ఫెడరేషన్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిసైడెడ్ కేసెస్ అని ఉంది. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా కేస్ లాస్ రాయాలి, మనం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏదో ఒకటి షార్ట్ కట్ కీస్ ఏదో ఒకటి ఫామ్ చేసుకొని ఆ టాపిక్ ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ 18 మార్క్స్ క్వశ్చన్ రాయండి. మాక్సిమం 5 pages రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే, ఫస్ట్ ఇదే స్టార్ట్ చేస్తారు కాబట్టి సెక్షన్ బి ఫస్ట్ టు 5th page వరకు ఒక క్వశ్చన్, 5th నుంచి 10th page కి ఇంకొక క్వశ్చన్, 2 కాబట్టి రాయాల్సింది ఇక్కడ. ఓకే, రాసేటప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను ఎలా రాయాల్సింది, కేస్ లాస్, హెడ్డింగ్స్, సెక్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్న సెక్షన్ పెన్సిల్ తో పక్కన రాసుకొని తర్వాత టైం ఉన్నప్పుడు, ఎగ్జామ్ లో 3 hours కదా, టైం ఉన్నప్పుడు ఆలోచించి కరెక్టా కాదా అని డెసిషన్ తీసుకొని పెన్సిల్ తో ఆ సెక్షన్ ని కరెక్ట్ గా పెన్ తో రాయండి. తర్వాత పెన్సిల్ తో రాసింది కొట్టేసేయండి, ఎరేజర్ తీసుకొని. అండ్ నెక్స్ట్ సెక్షన్ సి. సో ఈజ్ ఆల్రెడీ మనం నిన్ననే డిస్కస్ చేసాం ఎలా రాయాలి సెక్షన్ సి అనేది. సో ఇందులో 4 questions ఉంటాయి, మీరు 2 questions కి ఆన్సర్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ కి సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న మార్క్స్ కాబట్టి ఆల్రెడీ 5 10 papers అయిపోయి ఉంటాయి. మనం ఆల్రెడీ 6 questions కి 6 pages ఉంటాయి. ఈ మిగతా పేజెస్ లో మీరు ఈ 20 marks క్వశ్చన్ ని కవర్ చేయడానికి ట్రై చేయండి.
సో ట్రై టు అంటే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా డైరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళ జోలికి వెళ్తే మీకు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మార్క్స్. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాంటెడ్గా వాళ్ళు అక్కడ ఒక ట్విస్ట్ పెట్టి ఉంటారు. ఎస్టర్డే చూస్తే లంచ్ టైం అనేది పెట్టారు. సో లంచ్ టైం అనేది అతను డ్యూటీ కిందకి వస్తుందా రాదా అనేది మనకు డౌట్ ఫస్ట్. సో అలాంటి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి మీకు కేసులా గుర్తుందని చెప్పి మీరు డెసిషన్ కనుక తప్పు రాశారనుకోండి, డెసిషనే చూస్తారు, మెయిన్ చూసేది డెసిషన్ ఏమి ఇచ్చారు అనేది చూస్తారు. సో అలాంటి మిస్టేక్ చేయకోకుండా డైరెక్ట్ గా క్వశ్చన్ చదివాక మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, Sony, a forward caste girl aged 16 years, was given in an adoption to scheduled tribe family. Sony secured admission into the state medical college under scheduled tribe category. The adoption of Sony was challenged, decide అని అడిగారు. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే మీరు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ చదువుతున్నారు, కాన్స్టిట్యూషన్ చదువుతున్నారు. ఫస్ట్ మీకు అడాప్షన్ లా తెలియాలి. అది ఎప్పుడు వస్తుంది మీకు సెకండ్ సెమ్లో ఫ్యామిలీ లా 2లో అడాప్షన్ గురించి వస్తుంది. సో ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్ మీరు ఆన్సర్ రాయాలంటే కష్టం. ఈవెన్ దో మీకు ఆన్సర్ తెలిసి ఉండొచ్చు. ఇక్కడ ఏంటి, షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీ అడాప్షన్కి వెళ్తే అడాప్షన్ తీసుకున్న కరెక్టా కాదా అనేది మీకు డౌట్ వస్తుంది. సో కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంది కాబట్టి మేబీ ఆవిడకి సీట్ రావచ్చు అనేది అయితే మనకు ఐడియా ఉంది. కానీ ఆ అడాప్షన్ రూల్స్ ఏం చెప్తున్నాయో మనకు తెలియదు కదా, ఎందుకంటే మనం సెకండ్ సెమ్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా. మీరు జస్ట్ మీరు ఓన్లీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లా, మీ కొంతమంది ఫ్యామిలీ లా ఉంటే కనుక రాయొచ్చు ఆన్సర్. రాయలసీమ యూనివర్సిటీకి అయితే ఫ్యామిలీ లా 2-1 సెకండ్ సెమ్ లో వస్తుంది. అప్పుడు అడాప్షన్ గురించి మీకు రూల్స్ తెలుస్తాయి. సో కాబట్టి ఈజీగా ఉన్న క్వశ్చన్ ని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఏది ఈజీగా ఉండదు, అప్పుడు మీరు ఏది రాయాలంటే అది రాసేయండి. బట్ ట్రై టు యూజ్ ద డైరెక్ట్ డెసిషన్ తెలిసిన క్వశ్చన్ ని పిక్ చేసుకొని దాని గురించి హెడ్డింగ్స్ పెట్టేసి FRQRD లేదా ఇరాక్ మెథడ్ ఏదో ఒకటి మీరు ఆ మెథడ్ ని ఫాలో అయ్యి ఆన్సర్ రాయండి. అండ్ కమింగ్ టు ద నోట్స్, చాలా మంది నిన్న నన్ను నోట్స్ అడిగారు. సో దిస్ ఈస్ మై వెబ్సైట్ URL. సో ఐ హ్యావ్ గివెన్ నోట్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ లా అండ్ ఆల్సో లీగల్ లాంగ్వేజ్ అండ్ రైటింగ్. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా మీకు కావాలంటే నేను అప్లోడ్ చేస్తాను. నా దగ్గర మెటీరియల్ ఉంది, జస్ట్ ఐ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ ఇన్ మై వెబ్సైట్. దిస్ ఇస్ మై వెబ్సైట్. సో అండ్ కాన్స్టిట్యూషన్ లాలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 18 మార్క్స్ క్వశ్చన్స్. మాక్సిమం ఇవి చదివితే మీరు పాస్ అవుతారు. స్కోరింగ్ రావాలంటే మీరు ఇంకా టార్గెట్ చేసి డీప్ గా వెళ్ళి కాన్సెప్ట్ చదువుకోండి. సో మాక్సిమం మా కాలేజ్ స్టూడెంట్స్ అయితే మేమందరం ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యే రాసాము. స్కోర్ కూడా మాకు బాగానే వచ్చింది. ఫస్ట్ సెమిస్టర్ లో చాలా వరకు పాస్ అయ్యారు. సో మీరు జస్ట్ ఈ లింక్ క్లిక్ చేస్తే క్వశ్చన్ వైజ్ అప్డేట్ చేశాను. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నైదర్ యూనిటరీ నార్ ఫెడరల్, ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది 18 మార్క్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయొచ్చు అనేది నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తాను. హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, ఏవేవి హెడ్డింగ్స్, ప్రియంబుల్ ఏంటి, రిజిడిటీ, సంథింగ్, ఇవన్నీ క్వశ్చన్స్ వైజ్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ క్వశ్చన్స్ చదివితే ఈజీగా మీరు 2 క్వశ్చన్స్ రాయొచ్చు. సో టాపిక్స్ సేమే ఉంటాయి. ఫెడరలిజం అనేది ఒకటి ఉంటుంది, లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది అడుగుతారు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్, సేలియంట్ ఫీచర్స్ అన్న, నేదర్ యూనిటరీ నార్ ఫెడరల్ అన్న ఏది అడిగినా కూడా మనకు ఆన్సర్ ఇదే, కానీ క్వశ్చన్ డిఫరెంట్ గా అడుగుతుంది. సో కాబట్టి ట్రై టు బిలీవ్ ఆన్ ద టాపిక్ నేర్చుకొని క్వశ్చన్స్కి వెళ్ళండి. మోస్ట్లీ నేను ప్రీవియస్ ఇయర్స్ మన యూనివర్సిటీ ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నేను ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ చేశాను. జస్ట్ మీరు ఇది చదువుకొని ఓన్లీ పాస్ కావాలంటే నేను ఇది ఫాలో అవ్వండి. మళ్ళీ పాస్ అవ్వకపోతే నా మీద కేసు వేయకండి ప్లీజ్. సో ట్రై టు రీడ్ ఇట్. సో జస్ట్ నేను ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీరు ఇంకా డీప్ గా వెళ్ళి సెర్చ్ చేసుకోండి. మాక్సిమం అయితే పాస్ అవ్వచ్చు. సో ఇంకా స్కోరింగ్ ఎక్కువ రావాలంటే మీరు ఎక్కువగా డీప్ గా వెళ్ళి టాపిక్ ని రీసెర్చ్ చేసుకొని రాయండి. మాక్సిమం లా సబ్జెక్ట్ అంతా రీసెర్చ్ మీదే ఉంటుంది. సార్ వాళ్ళు కానీ క్లాస్లో ఎవరైనా కానీ నేను కానీ ఇంకెవరైనా కూడా మీరు జస్ట్ టాపిక్ చెప్తారు, కానీ ఆ టాపిక్ ని మీరు 18 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు, మీ రైటింగ్, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ట్రైనర్స్ మీద లేదా టీచర్స్ మీద, లెక్చరర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. సో స్కోరింగ్ ఈజ్ యువర్స్, బట్ పాస్ అవ్వడానికి మాత్రం ఈ క్వశ్చన్స్ చదివితే పాస్ అవ్వచ్చు మాక్సిమం. ట్రై ఇట్. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ గివెన్ 20 మార్క్స్ క్వశ్చన్ ఆల్సో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో అడిగినవన్నీ కూడా నేను తీసుకొని ఇక్కడ మీకు స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సో అన్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఫైల్డ్ రిట్ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్, 20 మార్క్స్ క్వశ్చన్. సో హెడ్డింగ్స్ తో సహా నేను మొత్తం జడ్జ్మెంట్, డెసిషన్ ఏంటి, ఏ ఆర్టికల్ రిలేటెడ్,
అండ్ రెఫరెన్సెస్ కేసెస్ కూడా ఇచ్చాను. ఓకే, డెసిషన్ ఏమి ఇవ్వచ్చు అనేది కూడా నేను ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చాను. సో ప్లీజ్ గో త్రూ దీస్ యూఆర్ఎల్స్ అండ్ రీడ్ ఇట్. సో మీరు ఇంకా మీ యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్ ఉందో నాకు తెలియదు. నేను జస్ట్ కాన్స్టిట్యూషన్లా అప్డేట్ చేస్తాను ఇక్కడ. సో మీరు జస్ట్ చదివేసి మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా నోట్స్ కావాలంటే చెప్పండి, దెన్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఇట్ ఇన్ మై వెబ్సైట్. సో లీగల్ లాంగ్వేజ్ అండ్ రైటింగ్ అనేది మీకు సెకండ్ సెమిస్టర్లో వస్తుంది, కొంతమంది ఫస్ట్ సెమ్లోనే ఉంటుంది. అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు గివ్ అ నోట్స్ ఆన్ ఏఐబి ఎగ్జామ్స్ అండ్ లాస్ట్ సెట్ ఆల్సో. సో జస్ట్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అప్డేట్ చేశాను ఇక్కడ. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ డైరెక్ట్లీ, ఏఐబి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. సో డైరెక్ట్గా డౌన్లోడ్ పీడిఎఫ్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది, మీరు ఆన్సర్స్ గూగుల్లో వెతికినా దొరుకుతుంది. అండ్ నేను కూడా ఒక సెక్షన్ అంటే ఒక క్వశ్చన్ ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ప్లాన్ చేస్తున్నాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది, డోంట్ వరీ. సో ఐల్ డిస్కస్ వెన్ ఏఐబి ఎగ్జామ్స్ came. Now for now please read the constitution law, and if you need more notes on any other subject, please not in the chat box or else write a comment on my YouTube session or else WhatsApp group lo vellaina join avandi. So that's about the constitution question and answer paper, previous year ela rayali and ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. జస్ట్ మీరు వెళ్ళి చదవండి అంతే, ఈజీగా అర్థమవుతుంది మీకు. మాకైతే అసలు ఇలా ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేదు, బట్ మీకు ఆ ఛాన్స్ ఉన్నప్పుడు ట్రై టు స్కోర్ ఇన్ అ బెటర్ వే, ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేసుకోండి. సో నేనైతే ఇది చాలా అంటే మాకు ఫస్ట్ సెమిస్టర్ 6 months టైం ఉంటే ఆల్మోస్ట్ నేను 1 month 2 months 20 marks ఆన్సర్ ఎతకడానికి టైం పట్టింది నాకు. సో మీకు ఇప్పుడు ఈజీ కాబట్టి జస్ట్ చదివేసి ఎగ్జామ్ బాగా రాయాలని ఐఎమ్ జస్ట్ praying. Just try to write an exam in very well. And now it is your turn. Please ask me questions. Yesterday చాలా మంది క్వశ్చన్స్ చాట్ లో అడిగారు, నేను అది మిస్ అయ్యాను చదవడం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ, సో ఐ విల్ ఆన్సర్. అండ్ దీస్ ఆర్ మై వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ యూట్యూబ్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఆల్సో. ఎవ్రీడే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే 20 marks క్వశ్చన్ కి లాగా అడిగేసి ఏ సెక్షన్ కి రిలేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 14 దేని రిప్రజెంట్ చేస్తుంది అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఏఐబి ఎగ్జామ్స్ లో, జేసీజీ ఎగ్జామ్, లాసెట్ ఎగ్జామ్ లో ఎలా అయితే అడుగుతారో నేను అలాగా నా వాట్సాప్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ యూట్యూబ్ లో కూడా కమ్యూనిటీ సెక్షన్ కింద మీకు కనబడుతుంది అనమాట, మీరు అక్కడ కూడా వెళ్ళి రెఫర్ చేయొచ్చు, సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ పోస్ట్ అని ఉంటుంది మీకు, ఇక్కడికి వెళ్తే మీకు క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో వాట్ డస్ ద లీగల్ టర్మ్ డబుల్ జియోపార్డీ మీన్, మీకు ఇది కాన్స్టిట్యూషన్ లోనే వస్తుంది. సో చదివి ఉంటే మీకు ఈజీగా జస్ట్ బీయింగ్ ట్రైడ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్. సో దిస్ ఈస్ డబుల్ జియోపార్డీ. 4 marks క్వశ్చన్ కి అడుగుతారు అనమాట మీకు. మీరు జస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు పార్టిసిపేట్ చేయాలన్నా జస్ట్ ఫాలో దీస్ లింక్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఓన్లీ. సో మీకు నీడ్ ఉంటేనే జాయిన్ అవ్వండి, నీడ్ లేకుంటే అవసరం లేదు. సో ప్లీజ్ ఆస్క్ మీ ద డౌట్స్. ఐఎమ్ జస్ట్ అన్మ్యూటింగ్ ఆల్. సో ఐ థింక్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, డౌట్ ఉంటే అడగండి. దీప్తి గారు, డూ యూ హ్యావ్ ఎనీ? ఇప్పుడు టైం ఎక్కువ లేదు కదా, ఈ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఫాలో అయిపోతే సరిపోతుందా ప్రిపరేషన్ లో? అంటే మాక్సిమం మీరు పాస్ తెచ్చుకోవచ్చు, అప్ టు 70 marks తెచ్చుకోవచ్చు అండి. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నేనైతే అలాగే ఫాలో అయ్యాను, నాది టాప్ 3 or 4th స్కోర్ అనమాట నా కాలేజ్ లో. నేనైతే అలాగే స్ట్రక్చర్ ఫాలో అయ్యాను. మీరు ఇప్పుడు నేను తీసుకోను కానీ ఏదైనా బుక్ తీసుకుంటే చాలా సెక్షన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ తీసుకోండి, ఆర్టికల్స్ ఎన్ని ఆర్టికల్స్ 300+ ఆర్టికల్స్ ఉంటాయి మనకు. కొన్ని యూనివర్సిటీస్ 300+ ఆర్టికల్స్ ఉంటాయి. సో అలాంటి ఇప్పుడు ఐపీసీ కానీ బిఎన్ఎస్ తీసుకుంటే 500+ సెక్షన్స్ ఉంటాయి. సో మీరు ఇంత షార్ట్ అంటే మాక్సిమం మీకు జూన్లోనో లేదా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీరు ఆ షార్ట్ స్పాన్ లో మీరు ఇది మొత్తం సబ్జెక్ట్ కవర్ చేయగలరు, మీకు అంత టైం ఉందంటే దెన్ వెల్ అండ్ గో అండ్ రీడ్ ఇట్. అదర్వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రాస్తే 70 marks వరకు గెయిన్ చేసుకోవచ్చు అండి. 100కి 100 అయితే రావు, సో 70 వరకు గెయిన్ చేసుకోవచ్చు, ఈజీగా పాస్ అయితే అవ్వచ్చు సబ్జెక్ట్ ఉంటే.
ఓకే. అదే లెస్ టైం తక్కువ ఉంది కదా అనేసి ఇంకా అంత రీసెర్చ్ చేసేంత టైం లేదు. బుక్కులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, సో నోట్స్ ప్రిపేర్ చేయాలంటే మీరు టైం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి లీగల్ టర్మినాలజీ కూడా మీకు అడాప్ట్ అవ్వడానికి, మీకు అది అర్థం అవడానికి టైం పడుతుంది. చాలా సార్లు మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి, డబుల్ జియోపార్టీ, దాన్ని అసలు ఎలా పలకాలనేది కూడా మనకు తెలియదు, బికాజ్ అది ఒక లీగల్ టర్మ్. సో ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు, ఎలా అసలు స్పెల్లింగ్ ఏంటో తెలియదు, అసలు మీనింగ్ ఏంటో చాలా వర్డ్స్ వస్తాయి. లీగల్ టర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ ఇంగ్లీష్ డిఫరెంట్ గా ఉంటుంది. సో కాబట్టి మీరు ట్రై టు స్టిక్ ఆన్ దిస్ అండ్ ఐ మీన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని చూసుకొని దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనే క్వశ్చన్స్ ఎలా అడుగుతారనే ఒక ఐడియా వస్తుంది. మీరు దాన్ని బట్టి ఆన్సర్స్ రాస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో అదైతే నేను చెప్పగలను, బట్ స్కోర్ ఎంత వస్తుంది అని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. పాస్ అయితే ఈజీగా అవ్వచ్చు. అండ్ నేను ఆల్రెడీ మీకు 20 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా స్కోర్ ఐ మీన్ చూసుకోండి, స్కోర్ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. మాకైతే కాన్స్టిట్యూషన్ కాకుండా మిగతావి ఉన్నాయా మళ్ళీ? కాంట్రాక్ట్, స్పెషల్ I have the documents only, but I don't have a time to upload on my website. But I took time and I will upload it in the website. Maybe next Saturday, Sunday, I will upload all the first semester question 20 marks and 18 marks questions in my website. అదే అన్ని ఆల్ 5 సబ్జెక్ట్స్, బిఎన్ఎస్, టాక్స్. బిఎన్ఎస్ మాకు లేదు, బికాజ్ మాకు ఐపీసీ చెప్పారనమాట. బిఎన్ఎస్ మాకు లేదు, ఐపీసీ ఉంది. ఐపీసీ కావాలంటే అప్లోడ్ చేస్తాను. టాపిక్స్ సేమ్ ఉంటే సెక్షన్స్ చేంజ్ అవుతాయి, మీకు సెక్షన్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఐపీసీ 420 ఉండేది మీకు వేరే లాగా ఉండొచ్చు, వేరే సెక్షన్ ఉండొచ్చు బిఎన్ఎస్ లో. మాకు నేనైతే చదవలేదు అది, సో ఐ హ్యావ్ టు గో అండ్ రీడ్, బికాజ్ 2023 లోనే కదా లాస్ట్ లో డిసెంబర్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో రాజా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్. ఆర్టికల్స్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి చెప్తా ఉన్నారు కదా, దట్ ఐ విల్ మేక్ వన్ రీల్. యాక్చువల్లీ ఒక షార్ట్ కట్ కి ఉంటుంది, ఓల్డ్ పిఎంటియర్స్ అని నేను చెప్తాను, అది మీకు గుర్తుపెట్టుకోవడానికి. I will try to make one reel on that and I will share it in WhatsApp group. అంటే డీటెయిల్ గా ఒక సెక్షన్ తీసుకొని చెప్పడానికి పాసిబుల్ అవుతుంది? కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ గురించి అవును, మొత్తం చెప్పాలంటే మీకు 2 hours కూడా సరిపోదు. కాకపోతే ఎగ్జామ్ కి ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో అవి చెప్పమంటే నేను చెప్తాను. అటు వరకు చాలా ఎగ్జామ్ పాస్ అవడానికి. మోస్ట్లీ 20 మార్క్స్ కి అయితే గ్యారంటీగా ఆర్టికల్ 300 గురించి ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక ఫార్మాట్ లో అడుగుతారు, అలాంటి కొన్ని ఉంటాయి టాపిక్స్, అవి కవర్ చేయమంటే నేను ఒక క్లాస్ తీసుకొని కవర్ చేస్తాను. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు నోట్స్ కావాలి ఈ షార్ట్ టైమ్ లో అంతా కవర్ చేయడానికి, అండ్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి. నోట్స్ అయితే ఇది తీసుకోండి, కాన్స్టిట్యూషన్ నేనైతే చెప్తున్నాను, మాక్సిమం మా సీనియర్స్ మేము అందరం పాస్ అయ్యాము. సో ట్రై టు రీడ్ దీస్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని పాస్ కావాలి, ఫెయిల్ అవ్వద్దు అని అనుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అయితే చాలండి. ఇప్పుడు ఎన్ని పేపర్స్ ఉంది? మీరు ఎన్ని పేపర్స్ కి అంటే లైక్ ఒక పేపర్ కేనా నోట్స్ అది, లేకపోతే ప్రీవియస్ పేపర్స్? దిస్ ఈజ్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ లా 18 మార్క్స్ అండ్ 20 మార్క్స్ ఉంది. 4 మార్క్స్ కూడా నేను అప్లోడ్ చేయలేదు, ఇంకా ఉంది నోట్స్. మీరు 18 మార్క్స్ ఈ 20 మార్క్స్ కవర్ చేస్తే 4 మార్క్స్ ఆటోమేటిక్ గా కవర్ అయిపోతాయి, ఈజీగా పాస్ అవ్వచ్చు. మీరు జస్ట్ ఈ 2 బ్లాక్స్ చదవండి చాలు. 18 మార్క్స్ ఇది 18 మార్క్స్. అంటే ప్రీవియస్ పేపర్స్ నాట్ ఓన్లీ 2022, 23 అండ్ నేనైతే 7 years ప్రిపేర్ చేశానండి. ఓకే. 2022, 2023, 2024 మాది కూడా ఉంది, నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ మా హోమ్ టౌన్ లో ఉంది బుక్, అది క్వశ్చన్ పేపర్. నేను ప్రింట్ ఐ మీన్ ఫోటో తీసి నేను మీకు షేర్ చేస్తాను అది. ఓకే మ్యామ్, కుదిరితే మాకు కావాల్సింది ఏంటంటే 5 సబ్జెక్ట్స్ ప్రీవియస్ పేపర్స్, సెక్షన్ బి అండ్ సి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవి ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. దట్స్ వాట్, ఇవి సెక్షన్ బి అండ్ సి నే. మిగతా సబ్జెక్ట్స్ నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ సాటర్డేకి. ఓకే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. నా దగ్గర నోట్స్ అయితే ఉంది PDF, బట్ ఐ విల్ అప్లోడ్ ఆన్ ద వెబ్సైట్. సో మీరు ఎక్కడున్నా చదవచ్చు. ఓకే,
అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజు చెప్పిన టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే దెన్ ఐ విల్ స్టే